పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ దినము పునీత మోనికమ్మ పండుగను ప్రపంచంలో శ్రీసభ తన బిడ్డలకు అందిస్తూ కన్నీళ్లు కార్చిన ఆ తల్లి యొక్క ప్రార్థన ఎంతో గొప్పగా ఫలించిందని, అలాగే మన కన్నీళ్ళంతా ప్రభు తుడుస్తాడని, ఇది కన్నీళ్లు తుడిచే ఆరాధనగా మారాలని పునీత మోనికమ్మ ఒక్కరు ప్రార్థిస్తే ఇంటిలో ఇద్దరికి ఏ విధంగా సువార్త వచ్చిందో, అలాగే మనం ఒక్కరిద్దరు కాదు, ఇంతమంది కలిసి ఈ కారుణ్య జపమాల చెప్తే ఎంతమంది కన్నీటిని ప్రభు తుడుస్తాడో అటువంటి విశ్వాసముతోనే ఈ యొక్క కార్యక్రమంలో ఈ శుక్రవారం, అనగా నెలకే చివరి శుక్రవారం, నెలంతా ప్రభు చేసిన మేలులకు స్తోత్రం చెల్లించే శుక్రవారం, రాబోయే సెప్టెంబర్ నెలను దేవుడు దీవించాలని స్తోత్ర బలిగా అర్పించి, ఇంకా ఒకవైపు మమ్మలను కాపాడమని అర్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసే బిడ్డలను అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏరువా ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, నూతన గృహ ఆశీర్వాదం కొరకు వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లు యేసు ప్రభుని తిరుహృదయం కిరణాలు వారి కుటుంబంపై ఉండాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఉడుమల సుధీర్ రెడ్డి, సునీత, సునీష్, సుకృత కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బాల రిత్విక్ రెడ్డి, అంకిత్, జస్టిన్, అశ్విత, జోన్, సుమన దేవుని చిత్తానుసారముగా జీవించినట్లు మరియు ఆత్మలో ఎదుగునట్లు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవారు ఒక సహోదరి. చాలా కాలం క్రితం అప్పు తీసుకున్నవారు తిరిగి ఆ డబ్బు వారికి ఇచ్చినట్లు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు జెరోమ్ రెడ్డి. జోగా శ్రీనివాస్, సునాలిని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహమునకు ఆటంకములన్నీ తొలగిపోవాలని, ఆమె వివాహము త్వరగా జరిగినట్లు మరియు డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నాం. యేసు హృదయానికి మరొకసారి శుక్రవారం ఈ యొక్క కార్యక్రమాన్ని అర్పిస్తూ, నెలంతా కాపాడిన దేవునికి స్తోత్రం అర్పిస్తూ కారుణ్య జపమాలను భక్తితో ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు వెలుగుకి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మోనిక కన్నీటి ప్రార్థన వినిన దేవుడు మనం చేస్తున్న ప్రార్థనను ఆలకిస్తాడని విశ్వాసముతో విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ దినము పునీత మోనికమ్మ పునీత అగస్టిన్ గారి కోసం ప్రార్థన చేసి పాపములో ఉన్న ఆ కుమారుని పరిశుద్ధునిగా పునీతునిగా మార్చినట్లు కన్నీళ్లు కారుస్తున్న తల్లులారా, తండ్రులారా, చిన్న బిడ్డలారా, యవ్వన అమ్మాయిల అబ్బాయిలందరినీ, ప్రపంచంలో కన్నీళ్లు కారుస్తున్న ప్రతి ఒక్కరికి కన్నీళ్లు కారుస్తే ఎంత గొప్ప ఆనందం వేచి ఉన్నదని తెలియచేసే పండుగయే పునీత మోనికమ్మ పండుగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, కన్నీళ్లు తుడువమని ఈరోజు మనం ప్రార్థించడం లేదు. కన్నీళ్లు తుడిచిన యేసయ్యకు స్తోత్రం అని ముందుగానే విశ్వాస సంగ్రహమని ఇప్పుడే చెప్పాం. కన్నీళ్లు తుడిచావని పాడబోతున్నా, నీకు ఆరాధన అని పాడబోతున్నా. ప్రతి గుర్తులో ఆల్రెడీ జరిగింది అని చెప్పబోతున్నా. కారణం మనం ఒక్కరు కాదు. ఈరోజు తల్లి పండుగ అనగా మోనికమ్మ పండుగ, రేపు కొడుకు పండుగ. తన కొడుకు తనయుడు కన్నీళ్లు కార్చి సంపాదించిన గొప్ప సొత్తు ఆస్తి తల్లి శ్రీ సభ అగస్తీను పండుగ. వీరిద్దరూ ఈ రోజు నుండి ప్రారంభం చేస్తున్నారు మన కన్నీళ్లు తుడిచే ప్రార్థనను. అందుకే ప్రతి గుర్తులో పల్లవిలో కీర్తన 35 పలికినట్టు, రేయి దుఃఖము వలన కన్నీళ్లు కార్చినను కానీ వేకువనే ఆనందము కలుగును అని కీర్తనగారుడు పాడిన పాట ప్రకారం మనకు కూడా రేగింబగలు ఏడుస్తున్న మనకు తప్పక ఆనందం కలుగును అని ప్రతి పల్లవిలో మనము విశ్వసించబోతున్నాం, పాడబోతున్నాం. అలాగే పునీత మోనికమ్మ తన జీవితంలో 20 సంవత్సరాలు ఏడ్చిందంట. 20 సంవత్సరాలు ఎవరి కోసం? తన భర్త కోసం, ఒక్క ఆత్మ కోసం 20 సంవత్సరాలు ఏడ్చిందంట. ఈరోజు ఉదయం పూజలో పాల్గొన్న వారికి దాన్ని చక్కగా ప్రభు నా ద్వారా నేర్పించాడు. ఆయన చరిత్ర గురించి చెప్పాడు. ఆమె కోసం ఎట్లా ఏడ్చింది తల్లి అని అగస్తీను గురించి, మోనికమ్మ గురించి ప్రభు మాట్లాడాడు. దాన్ని ధ్యానించాం. 20 సంవత్సరాలు భర్త కోసం, 15-16 సంవత్సరాలు కొడుకు కోసం ఏడ్చింది. ఇంత ఓపిక, ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం, ఎంత ఉపవాస ప్రార్థన. ఆమె కన్నీళ్ళంతా సామరాన్ని పొగవలే ప్రభు సన్నిధికి చేరింది. మనకు గొప్ప పునీతుడు దొరికాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి గుర్తులో మనము ఈ విధంగా ధ్యానించబోతున్నాం. ఓ ప్రభువా, పునీత మోనికమ్మ హృదయాన్ని విప్పి ఎవరికి చెప్పలేక బాధలన్నీ నీతోనే పంచుకున్నది. భర్త ఇట్లా ఉన్నాడు కదా ప్రభా, కొడుకు ఇట్లా ఉన్నాడు కదా ప్రభా అని ఊరంతా చెప్పి, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరి ఎదుట వాళ్ళని అవమానించకుండా నీతో ఏడ్చింది, నీతో పంచుకున్నది. అందుకే ఆమె హృదయ వాకిట నీవు నిలబడి ఆమె ప్రార్థనని విని, అందుకే దర్శన గ్రంథం 3:20లో ఇలా చదువుతున్నాం ప్రభా, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తెరచిన ఎడల
లోనికి వత్తును. 1 సామువేలు 16:7 ప్రకారం ఆమె గుండెలో ఉన్న ఆ వేదనను కన్నీలుగా మార్చి ప్రార్థించిన దానిని చూచి ఆమె హృదయం దగ్గరికి వెళ్ళావు. అందుకే నీ పేరు పవిత్ర హృదయ యేసయ్య. ఓ ప్రభువా, జాలిగల నీ హృదయమును ఒక్కసారి మా హృదయం వైపు చూడుము. మా తలుపును ఈరోజు తెరుస్తున్నా. నీవు ఆల్రెడీ హృదయ తలుపును తెరచి ఉంచావు. మా హృదయలోనికి వచ్చి మా బాధలను కన్నీటిని ప్రార్థనగా మార్చుకొని ఈ గుర్తులో పాడగా మా కన్నీళ్లు ఆల్రెడీ తుడుస్తున్నావు అని నమ్ముచున్నాం. పునీత మౌనికమ్మ, నీవు కన్నీటితో ప్రార్థన చేసి గెలిచినట్లు మమ్మలను కూడా ఈ ప్రార్థన ద్వారా ప్రభు గెలిపించునుగాక. చప్పట్లు కొడుతూ సంతోషముతో పాడదాం. ఇంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాం, పునీత మౌనికమ్మ గురించి ధ్యానించాం. ఈరోజు ఆ ప్రార్థన మీ ప్రార్థనగా మారునుగా, మీ కన్నీటికి దేవుడు జవాబు దయచేయనుగా. చప్పట్లు కొడుతూ పాడదాం. నా కన్నులు కన్నీలు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. గట్టిగా చప్పట్లు కొడుకు. మగ్దల మరియమ్మ యోహాను 20:15-16 ఏడ్చింది. ఆగార్ ఆదికాండం 21:16-17 ఏడ్చింది. వాళ్ళందరి కన్నీళ్ళు దేవుడు విన్నాడు. మౌనిక కన్నీళ్ళు విన్నాడు. మన కన్నీళ్ళు విన్నుగాక. మన హృదయ వాకిట ప్రభు నిలిచి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఆనందంతో పాడు. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 నా యేసయ్యకే ఆరాధన నా యేసయ్యకే. చేతులు పైకి లేపి ఈ పాట పాడినప్పుడు, ఈ గుర్తు చెప్పినప్పుడు నీ హృదయంలో ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మౌనికమ్మ హృదయం దగ్గర ఉన్న ప్రతి బాధను తెలిసి 20 సంవత్సరాల ఓపిక ప్రార్థన, భర్త కోసం 16 సంవత్సరాల కొడుకు కోసం. ఏ తల్లి, ఏ భర్త, ఏ తల్లి ఎవరిట్లా ప్రార్థిస్తారు లోకంలో? ఒక్కరోజు 2 రోజులనే ఓపికను కోల్పోతాం. ఆ ప్రార్థన వరము మన మీదకి వచ్చునుగాక. ఆమేన్.
మన కన్నీటి ప్రార్థన ఈరోజు వినబడునుగాక. ఆమేన్. మీరు దేనికోసం ఏడుస్తున్నారో చేతులెత్తండి మీ హృదయం దగ్గరికి. యేసు హృదయం ఇదిగో మీ ప్రార్థన వినటానికి వస్తుంది. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి గుర్తులో ముందే చెప్పినట్టు విన్నపములు కాదు, జరిగింది అని చెప్పి విశ్వాసముతో తుడిచావు, కన్నీళ్లు తుడిచావు, నా హృదయ వాక్యట నిలబడుతున్నావు అని మొదటి గుర్తులో థ్యాంక్స్ చెప్పాం. అంటే నెల అంతా ఎన్ని శుక్రవారములు ప్రార్థన చేశాం, ఎన్ని ప్రార్థనలు చేశాం, ఎన్ని పూజలు జరిగింది, ఇవన్నిటికీ సమాధానం దేవుడు చెప్పాడని చెప్తున్నా. ఆల్రెడీ జరిగిపోయింది అని విశ్వసిస్తున్నా. ప్రభు చెప్తున్నాడు, విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే. మార్కు 9:23. జరగక మునుపే జరిగినట్టు చూసే దానికి పేరే విశ్వాసం. ఎవరైనా పెళ్లి కోసం ప్రభా ఎప్పుడు నా పెళ్లి, ఎప్పుడు నా సెటిల్మెంట్ అని వేచి ఉన్న ఎవరైనా అబ్బాయిలు ఉంటే ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పాలి. మీరు గురువు వచ్చి మిమ్మల్ని దీవించి ఒక మంచి భాగస్వామిని దేవుడు మీకు ఇచ్చి దీవిస్తున్న దాన్ని చూచి మీ అమ్మ నాన్న కన్నీటు అనగా ఆనంద బాష్పం కారుస్తూ దీనికోసమే ఫాదర్ సిరిల్ గారు బృందం ప్రార్థించినప్పుడు వేచి ఉన్నాం, ఇప్పుడు ఫలించింది అని చెప్పే దినములు వచ్చునుగాక. ఆమేన్. రెండవ గుర్తులో మనం వింటున్నాం, తన వాక్కుతో నన్ను నడిపిన యేసయ్యకు ఆరాధన. మీలో చాలామంది ఎడతెగక ప్రతిరోజు వాక్య పరిచర్య, వడకంలాగా బైబిల్ క్లాస్, అలా ప్రతిరోజు లేకపోతే మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇలా మధ్యాహ్న సమయంలో ప్రార్థనలు వాక్యానుసారమే ఆరాధనలు జరుగుతున్నాయి. అందుకే ఈ కేంద్రంకి పేరే దివ్య వాక్కు కేంద్రం. దివ్య వాక్కు కేంద్రం. ఇది ఫ్యాక్టరీ కాదు, పవర్ హౌస్. దివ్య వాక్కు కేంద్రం. అందుకే ప్రతి గుర్తులో ప్రతిరోజు శ్రమ అయినా మా బృందంలో ఉన్న బిడ్డలు వాక్యానుసారం పాటలు పాడి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. 94వ కీర్తన 19వ వచనంలో మనం చదువుతున్నాం, నీ విచారములో నీవు ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు నిన్ను ఓదార్చి సంతోష చికితులు చేయునుగాక. ఆమేన్. 94వ కీర్తన 19వ వచనం అలా పలుకుచున్నది, వెన్ మై హార్ట్స్ బ్రోకన్నెస్ ఈస్ సో మచ్ యువర్ వర్డ్ కన్సోల్స్ మీ, బైబిల్ సెయిస్. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల 119వ కీర్తన 105 ఇప్పుడు వరకు మీరు కంఠస్థం చేసి ఉండాలి ఈ మాట, నా త్రోవకు దేవుని మాట వెలుగు. ఇది పునీత
మరి మోనిక జీవితంలో ఎట్లా జరిగింది? అంబ్రోస్ అనే ఒక బిషప్ గారు ఉండేవాళ్ళంట. ఈ అంబ్రోస్ అనే బిషప్ గారిని ఈమె ఆత్మీయ గురువుగా మార్చుకున్నది. ఎప్పుడు వెళ్ళి ఆయనతో పంచుకునేది కౌన్సిలింగ్ లాగా. ఆ బిషప్ గారు ఇచ్చిన సలహాలు, దేవుని మాటను ఆమెకి కోట్ చేసేవాడంట. వాక్యానుసారం ఆ తల్లిని ఓదార్చేవాడు, బలపరిచేవాడు, నేను ప్రార్థిస్తానని ప్రార్థించేవాడంట. అందుకే వాక్యముతో నడపబడింది, వాక్యం ఫలించింది. వాక్యం అనే ఆ వెలుగు భర్తకు వచ్చింది, మనసు మార్చుకున్నాడు, కొడుకులో వచ్చింది, కొడుకు పునీతుడిగా మారిపోయాడు. చప్పట్లు కొడుతూ ఈ దినము ప్రత్యేకంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఎందుకంటే నెల అంతా ఎన్ని వాక్యములు విన్నాం, ఎంతమంది సేవకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎంతమంది గురువులు ఇక్కడ ఉన్నారు. మొత్తంగిలో ప్రతి ఒక్కరూ వాక్య పరిచర్య ద్వారా మీ ఇంటిలో వాక్కు ద్వారా ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. వెలుగు వచ్చింది, మీ కుటుంబంలో పిల్లలు ఫలించబోతున్నారని చప్పట్లు కొడుతూ మోనికమ్మ ఆ వాక్కును విని విని దేవుని మాటలో బలం పొందుకొని జీవించినట్టు మనతో ప్రభు వాక్యం ద్వారా నడిపించునుగాక. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. భయపడి ముందుకు సాగలేక భయపడిన యవ్వనస్తుడు ఇర్మియా 1:9 ఆయన నోట తాకి దేవుడు వాక్యమును బోధించి నడిపించాడు. ఇర్మియా మాత్రమే కాదు, మోషే నిర్గమకాండం 4:12 ఆయనకి మాటను నేర్పించాడు. మనలను కూడా వాక్యముతో నడుపుతున్నాడని సంతోషంగా చప్పట్లు కొడుతూ పాడతాడు. తన వాక్యముతో నన్ను నడిపిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను నడిపిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన 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 నా యేసయ్యకే ఆరాధన నా యేసయ్యకే. ప్రభువా, ఇన్ని రోజులు వాక్యం ద్వారా నడిపిస్తున్న మా ఇంటిలో, మోనికమ్మ ఇంటిలో కన్నీళ్లు తుడిచినట్టు ఆ శుభకార్యములు జరుగునుగాక. ఆమేన్. ఈ ఉద్దేశం కోసం 2వ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పుకుంటూ స్తోత్రం చెల్లించి జరిగింది ఆల్రెడీ అని మనం పాట పాడుతూ ఉన్నాం. మధ్యలో ఒకవేళ మీలో కొంతమంది లింక్లో వచ్చి ఇప్పుడు ప్రార్థనలో పాల్గొంటూ ఉంటే స్టార్టింగ్ నుంచి చెప్పేది ఆల్రెడీ కన్నుల కన్నీళ్లు తుడిచాడు స్తోత్రం అని చెప్పి ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3వ గుర్తులో మనం చదువుతున్నాం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రక్తం మనలందరినీ పాపము నుండి కడుగుతున్నది. అందుకే ఈరోజు రక్తముతో ఎట్లా కడిగాడు? ఎన్ని రోజులైంది ఈరోజు వరకు లెక్క పెట్టుకోండి. ఎన్ని పూజలు జరిగాయి? కల్వరిగిరిలో జరిగిన పూజ, ముత్తంగిలో జరిగింది, వేళాంగణిలో జరిగింది. మీలో చాలామంది చాలా రకమైన పూజలు చూస్తున్నారు. అక్కడ బలిపీఠం నుండి ప్రవహించిన రక్తం మీ ఇంటిలో ప్రవహించింది. నమ్మాలి కదా? అందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది పూజలు చూశారు మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ ఆ టైంలో మీరు పూజలో కాన్సన్ట్రేషన్ లేకుండా ఏకాగ్రతం లేకుండా ఉన్నా సరే రక్తం ప్రవహిస్తుంది. ఎందుకంటే అది ఉచిత ట్రీట్మెంట్, ఉచితంగా కారుతున్న రక్తం, అది ప్రవహిస్తూ ఉన్న రక్తం. బైబిల్ గ్రంథంలో అందుకే విలాపి గీతాలు 3వ అధ్యాయం 22లో అది ఎవరు ఆపలేరు, సమసిపోదు, అదికి కొరతే ఉండదు అని రాయబడి ఉన్నది. అది ఎన్ని రోజులు? ఈరోజు లెక్క పెట్టుకోండి. ఈ నెలంతా ఇన్ని రోజులు మీ మీద నా మీద యేసు రక్తం చిలకరింపబడినది. అందుకే మనం బ్రతికి ఉన్న మహమ్మారిలో ఎన్నిసార్లు ప్రయాణం చేస్తున్నారండి మీరు? లెక్క పెట్టుకోండి. ఎన్ని ప్రయాణం చేశారు? ఎన్ని కిలోమీటర్లు? కొంతమంది ఎన్నో మైల్స్, ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రం. మీలో కొంతమంది పిల్లలు విమానం ఎక్కి వేరే రాష్ట్రం, దేశమునకు వెళ్ళిపోయారు, భద్రంగా చేరారు. ఎట్లా? అర్పించిన బలి యాగం, యేసు చిందిన రక్తం. లూకా 22:44లో యేసు ప్రభు ఎలా ప్రార్థించాడంటే, ఆయన చాలా ఆవేదనతో ప్రార్థించినప్పుడు చెమట రక్తముగా మారిపోయింది. ఈరోజు పునీత మోనికమ్మ పండుగ. ఆమె ఎన్నిసార్లు రక్త చెమట్టలాగా కన్నీళ్లు కార్చి ఉండవచ్చు. 20 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. దానిని ఈరోజు ధ్యానిస్తూ మనము ఆమె కార్చిన కన్నీళ్లు రక్తముగా మారి యేసు రక్తం దానిలో సంగమమై ప్రవహించింది కొడుకు మీద, ప్రవహించింది అన్ని రంగాలలో కోపిష్ఠుడుగా దుర్మార్గుడుగా జీవించిన భర్త మీద. ఈరోజు అదే రక్తం మన మీద, మన కుటుంబాల మీద ఈ నెలంతా ప్రవహిస్తూ ఉంది. దానికి స్తోత్రం చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ రక్తం ప్రవహింపగా పాపాలు కడుగబడిందని చప్పట్లు కొడతాం. రక్తం ప్రవహించగా దోషములన్నీ తొలగిపోయిందని చప్పట్లు కొడతాం. రక్తం ప్రవహించగా మనమందరము సంరక్షణలో, ప్రయాణంలో భద్రంగా ఉన్నాం.
చిన్న పిల్లలు భద్రంగా ఉన్నారు. చప్పట్లు కొడుతూ పాడదాం. మా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. చిందిన రక్తమునకు స్తోత్రం. రాకపోకలయందు ప్రయాణములో కాపాడిన రక్తమా స్తోత్రం. చప్పట్లు కొడుతూ పాడతాం. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 నా యేసయ్యకే ఆరాధన నా యేసయ్యకే. చేతులెత్తి మూడో గుర్తులో రక్తముతో కడిగి శుద్ధి చేస్తున్న దేవునికి స్తోత్రం చెల్లించి ఈ గుర్తును ప్రభువునకు అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఉదయకాలం 6:30 పూజలో మీరు పాల్గొని ఉంటే అక్కడ దేవుడు నా ద్వారా ఒక విషయాన్ని ప్రేరేపణగా పంచుకున్నాడు. కాగడాలతో పాటు నూనె తీసుకువెళ్లకుండా వెళ్ళిన వ్యక్తులకి పేరు అవివేకవతులు. అంటే కాగడాలు నూనె రెండిటికి కనెక్షన్ ఉన్నప్పుడే ఆ వెలుగు అది వెలుగుగా మారి అందరి జీవితాన్ని వెలిగింపచేస్తుందని, ఈ నూనె అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అని దేవుడు ఉదయకాల ప్రసంగంలో చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మౌనికమ్మ పునీతురాలుగా మారటానికి కారణమేమిటి? తన శరీరంలో ఇలా కోపం వచ్చి ఉండొచ్చు. ఈ భర్త 20 సంవత్సరాలు దుర్మార్గుడుగా ఉన్నాడు, వ్యసనాలతో ఉన్నాడు. ఎంత చెప్పినా ఎన్ని కన్నీళ్లు కాచినా వేస్టియన్తో జీవించని వదిలిపెట్టలేదు. కారణం నూనె, పరిశుద్ధ ఆత్మతో కనెక్షన్ పెట్టుకున్నది. ఇలాంటి భర్తను నాకు ఇచ్చావు. నీ వాక్యం చెప్తుంది, పరిశుద్ధ ఆత్మను ఒక వ్యక్తి పొందుకుంటే ఆ వ్యక్తి సాక్షిగా మారుతారని. అపోస్తలుల చర్యలు 1:8 ప్రకారం. యెషయా 61వ అధ్యాయం 1వ వచనంలో, ఒకప్పుడు పాపపు నాలుకతో ఉన్నటువంటి పాపిష్ఠుడు యెషయా ఇలా పలుకుతున్నాడు, ఆత్మతో నింపబడి ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను అని. నింపెను, నింపుతాడు అని చెప్పలేదు, నింపెను అంటే మనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆల్రెడీ మనం వింటున్న వాక్యం ద్వారా మనకే తెలియకుండా శరీరపు శక్తులు, వాంఛలు తొలగిపోయి ఆత్మతో నింపబడుతున్నాం. మౌనికమ్మ ఆత్మతో గెలిచింది, ఇంటిలో ఇద్దరికి గెలుపునిచ్చింది. మీరు ఆత్మతో నింపబడినందులకు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తూ ప్రభువునకు వందనాలు అర్పించి, ఓ ప్రభువా, 20 సంవత్సరాలు శరీరముతో ఆత్మతో కలిగిన పోరాటంలో గెలిపించావు మౌనికమ్మను. అలాగే మా జీవితంలో కూడా ఈ సమయంలో మమ్మల్ని గెలిపించమని చప్పట్లు కొడుతూ పాడదాం. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. ప్రతిరోజు పాడే పాట, ప్రతిరోజు వినే మాట, ఈ నెలంతా మనం పాల్గొన్న పూజ ద్వారా రక్తం ప్రవహించి కడుగుతుంది, ఆత్మ మనలందరినీ నింపుతుంది. చప్పట్లు కొడుతూ పాట. తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన
కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 నా యేసయ్యకే ఆరాధన నా యేసయ్యకే. ఈ గుర్తులో ఆత్మతో నింపి సాక్షులుగా మారుస్తున్న దేవునికి స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నెలకే చివరి శుక్రవార ప్రార్థనలో చివరి గుర్తునకు మనం చేరి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ 8 అమ్మ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడటానికి వేలాంకని మరి ఖైరతాబాద్ అన్ని చోట్లలో ప్రజలు సిద్ధపడే గొప్ప నవదిన ప్రార్థనలు మన సెంటర్లో కూడా 29వ తారీఖు సెప్టెంబర్ 8 కోసం ఆగస్టు 29 అనగా ఈ ఆదివారం నుండి మనం ప్రారంభం చేయబోతున్నాం. ఎందుకంటే అమ్మ మరియ తల్లి కూడా కలత చెంది గెలిచింది, తరతరముల వారికి ఆశీర్వాదంగా మారింది. ఈ 9 రోజులు గురువులు, ఇక్కడ ఉన్న గురువులు పూజలు కానీ ప్రార్థనలు కానీ దీన్ని గుర్తు చేస్తుంటారు. వారికి తోచిన రీతిలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ప్రకారం ప్రతిరోజు నవదినము కోసం మిమ్మల్ని అర్పించి ప్రార్థిస్తూ ఉంటారు. అందువలన దయచేసి ఈ నవదిన ప్రార్థనలో ప్రతిరోజు ఉదయం 6:30కి జరిగే పూజలో, 10 గంటలకు జరిగే పూజలో, మధ్యాహ్నం 3 గంటలకు పూజలో, మరి ఆరాధనలో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. 9 రోజులు మీరు ఎవరు మిస్ కాకుండా ఒక పూజావళిలో అర్పించేవాళ్ళు ఇలా అర్పించాలి. దేవా, మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా, ఆరోగ్య మాత ప్రార్థన ద్వారా, వేలాంగణి మాత ప్రార్థన ద్వారా అలా చెప్పి ప్రార్థించండి. మీ ఉద్దేశములను కూడా మీరు అర్పించుకోవచ్చు. అందుకే సిద్ధపడండి ప్రత్యేకంగా. అలాగే నేను కూడా నా తల్లిని గుర్తించే దినమే, సంవత్సరమే ప్రత్యేకంగా సెప్టెంబర్ నెల. అమ్మ పోయిన సంవత్సరం చనిపోయి సెప్టెంబర్ 20కి 1 సంవత్సరం గడిచిపోతుంది. నేను అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు అందరినీ మర్చిపోయి ఇక్కడ సేవ చేస్తుంటే మాలాంటి గురువులు, కన్యాస్త్రుల కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మీది. మమ్మల్ని కూడా తలంచి మీకు ఏదైనా ఒక రూపంలో మేము సహాయం చేసి ఉంటే, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయడానికి మాకు టైం లేదు, కొన్నిసార్లు తలంచము, ఫోన్ కూడా చేయడానికి వీలు ఉండదు.
వాళ్ళు కూడా ఇలా నేను ఇక్కడ మిమ్మల్ని కాపాడుతున్నప్పుడు వాళ్ళని అటాక్ చేయడానికి సైతానుడు అన్ని రంగాలలో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అమ్మ మరియ తల్లి సిలువ మరణం వరకు తనయునితో నిలబడింది. ఈరోజు శుక్రవారం, ఒకసారి చూసుకోండి. అమ్మ మరియ తల్లి యేసు ప్రభు సిలువ క్రింద నిలబడి మీకోసం ఎన్ని వారములు ప్రార్థించింది. ఈ నెలలో, వచ్చే నెలలో ఆమె పండుగ జన్మదినోత్సవం 29 అనగా ఈ నెల ఆదివారం నేను దాన్ని ప్రారంభిస్తాను. అనగా 10 గంటల ప్రార్థనలో 3 గంటలకు మిమ్మల్ని గుర్తు చేస్తాను. అది ఎప్పుడు ముగిస్తున్నామంటే సెప్టెంబర్ 8 ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఖైరతాబాద్లో 9 గంటల నుంచి 11 గంటల వరకు నేను జాగరణ ప్రార్థనతో దాన్ని ముగిస్తాను. మీరు కంప్లీట్గా దాంట్లో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందటానికే ముందుగానే దీన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాను. చివరి గుర్తు, తన హస్తముతో నన్ను స్వస్థపరచిన యేసయ్యకే ఆరాధన. లూకా 4వ అధ్యాయం 40వ వచనం, అనేక రోగ పీడితులైన వారితో ఒక్కొక్కరి మీద తన హస్తమును ఉంచి వారిని స్వస్థపరచెను. ప్రభు ఈ నెలంతా జరిగిన ప్రార్థన ద్వారా మీ మీద చేతులు ఉంచాడు, మిమ్మల్ని దీవించాడు. మీలో చాలామంది సాక్ష్యం పంపాలి. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ లాగా పంపవచ్చు. ఇదిగో ఫాదర్ గారు ఈ నెలలో ఇలా జరిగిందని. ప్రభు చిత్తమైతే ఆ వాయిస్ కాల్ని ఇక్కడ వినిపిస్తూ ప్రజలకు స్తోత్రం చెల్లించి, దేవునికి స్తోత్రం చెల్లించే రోజులు రావాలని మీరు ప్రయత్నం చేయవచ్చు. నేను మర్చిపోతున్నాను మధ్యలో ఇలాంటి అనౌన్స్ చేయడానికి. మీకు ప్రభు చేసిన మేలులు, అద్భుత కార్యములను సాక్షిగా నన్ను దేవుడు తాకాడు ఫాదర్, ప్రార్థన ద్వారా స్వస్థత జరిగింది, మా ఇంటిలో జరిగింది, మేము ఇల్లు కట్టుకున్నాం, అప్పు సమస్యలు తొలగిపోయింది, ప్రాణ అపాయం లోపలికి వెళ్ళి మా కుటుంబం బయటకు పడింది, ఇలా ఎన్నో ఉంటాయి. చప్పట్లు కొడుతూ ఇవన్నిటినీ చేసిన దేవునికి ఈరోజు మనము స్తోత్రం చెల్లించాలి. వాక్య పరిచర్య ద్వారా దేవుని హస్తముతో మిమ్మల్ని తాకాడు, పూజ ద్వారా ప్రభు హస్తమును ఉంచాడు, మీ కుటుంబం దేవుని రెక్కల క్రింద భద్రంగా ఉంచినట్టు దీవించాడు. ఆ హస్తమునకు స్తోత్రం చెల్లించే చివరి శుక్రవారం ఇది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించి పాడుదాం. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. చప్పట్లు కొడు. ఇలాంటి ప్రార్థన జరగటానికి ఎన్ని హస్తములు దేవుడు వాడుకున్నాడు తెలుసా? పని చేయటానికి, వాయిద్యం వాయించడానికి, అరేంజ్ చేయటానికి, డెకరేషన్ చేయటానికి వాళ్ళందరి హస్తములను దేవుడు దీవించును గాక. చప్పట్లు కొడుతూ తన హస్తముతో స్వస్థపరచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన హస్తముతో స్వస్థపరచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఎన్నో మేలులు చేసావయ్యా, ఎన్నో మేలులు చేశావయ్యా, నీకే మా స్తోత్రమయ్యా, నీకే మా స్తోత్రమయ్యా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. ఇప్పుడు ఈ నెలంతా దేవుడు మనలందరినీ దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మా బృందమంతా కలిసి ఈ యొక్క గుర్తును ప్రభువుకు అర్పించి ప్రార్థిస్తుండగా మీరు కూడా మాతో పాటు అర్పించి సమస్త మానవాళను ఈ నెలంతా కాపాడిన దేవుడు రాబోయే నెలలో కూడా దీవించమని ప్రార్థించుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. చేతులను పైకి లేపి 27 రోజులు దేవుడు ఈ ఆగస్టు నెలలో మనల్ని కాపాడినందుకు స్తోత్రం చెల్లించాం. దేవుడు ఆల్రెడీ మనల్ని స్వస్థపరచాడని, మన కన్నీళ్లు తుడిచాడని, మన హృదయ వాక్యత నిలిచాడని, వాక్యం ద్వారా నడిపించాడని, ఆత్మతో నింపాడని, ఈ విధంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కావున ఆల్రెడీ జరిగిన స్వస్థతకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవా, ఈ సమయంలో నేను ప్రార్థన కోసం అడిగి స్వస్థపరచమని అడగటానికి బదులుగా స్వస్థత నాలో ప్రవహిస్తున్నందులకై స్తోత్రమని చెప్పుకోండి. దేవా, నన్ను ఈరోజు నా మెదడులో ఉన్న ప్రతి సమస్యను తొలగిస్తున్నందులకై స్తోత్రం. కన్ను సంబంధించిన వ్యాధిని నయం చేసినందులకై స్తోత్రం. హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేస్తున్నందులకై స్తోత్రం. చెవులలో ఉన్న సమస్యలను తొలగిస్తున్నందులకై స్తోత్రం. అల్సర్ నుండి నన్ను విడుదల చేస్తున్నందులకై స్తోత్రం. మెడలో ఉన్నటువంటి బాధను తొలగించినందులకై స్తోత్రం. చేతుల్లో రెక్కల్లో ఉన్నటువంటి బాధను తొలగిస్తున్నందులకై స్తోత్రం. పక్షవాద రోగం నుండి నన్ను విడుదల చేస్తున్నందులకై స్తోత్రం. నడుము నొప్పి నుండి నన్ను దీవిస్తున్నందులకై స్తోత్రం. ఓ ప్రభా, ఛాతీ భాగంలో ఉన్న వేదన నుండి నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం. క్యాన్సర్ నా నుండి తొలగిపోతున్నందులకై స్తోత్రం. ఓ కిడ్నీ సంబంధించిన వ్యాధులు నయమైపోతున్నందులకై స్తోత్రం. లంగ్స్, లివర్ అన్నీ
ఈ రోజు సరి చేయబడుతున్నందులకు నీకే స్తోత్రం. యూరినరీ ఇన్ఫెక్షన్ నుండి నిన్ను స్వస్థపరచినందులకై స్తోత్రం. ప్యాంక్రియాటిస్ ని ప్రభా నీ సరి చేసినందులకై స్తోత్రం. దేవా, నా మోకాళ్ళలో ఉన్న సమస్యలని తొలగిపోతున్నందులకై స్తోత్రం. నా అరికాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతున్నందులకై స్తోత్రం. చచ్చి పడిపోయినటువంటి ప్రతి అవయాన్ని తాకుతున్నందులకై స్తోత్రం. ఆల్రెడీ స్వస్థత జరిగిందని గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. టిఫన్ దుకాణం, టిఫన్ కోసం ఒక కుట్టులాగా, అంటే దాబాలాగా పెట్టుకున్న ఒక కుటుంబం. మీరు దేవుడు నమ్మిన కుటుంబం కావున, దేవుని నమ్మిన కుటుంబం కావున మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమేన్. ముక్కు దగ్గర ఒక విధమైన దురదలాగా వచ్చి మీకు అది కుర్పులాగా మారిపోయి అది భయంకరమైన వేదనతో ఉన్న ఒక వ్యక్తితో ప్రభు అంటున్నాడు, కొంతసేపు ఆ వేదనను లోక మానవుల రక్షణ కోసం అర్పించు, నీకు ప్రపంచంలో ఉన్న బిడ్డలకు నీ ద్వారా విడుదల కలుగును. ఆమేన్. దయగల తండ్రి, ఈరోజు ఈ చివరి శుక్రవారం నన్ను దీవించి నెలంతా మమ్మల్ని ప్రతి శుక్రవారం చేసిన ప్రార్థన ద్వారా కడిగి శుద్ధి చేసినందుకు నీకు స్తోత్రం. దేవా, రేపటి దినం చివరి శనివారం అమ్మ మరియ తల్లిని తలంచే రోజు, వచ్చే ఆదివారం చివరి ఆదివారం. మా జీవితంలో చేసిన మేలులన్నిటికీ స్తోత్రం చెల్లిస్తూ ముందే వెళ్ళినట్టు నవదిన ప్రార్థనలు అమ్మ మరియ తల్లి జన్మదినోత్సవం కోసం అర్పిస్తుండగా మమ్మలను, మా కుటుంబ సభ్యులను ఆరోగ్య మాత ప్రార్థన కోసం 9 రోజులు అర్పించే దినములను నీ చిత్తమైతే మేము చూచే భాగ్యమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, మోనికా అనే పేరు కలిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, కన్నీళ్లు కారుస్తున్న తల్లులు, కేథలిక్ భార్యలందరికీ పునీతురాలైన ఈ గొప్ప పునీతురాలి ప్రార్థన ద్వారా మీ కుటుంబ కన్నీటిని తుడిచి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆరాధనా 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 నా యేసయ్యకే